హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ రోజున లండన్లో పరేడ్ జరుగుతుందంట. అక్కడికైతే వెళ్ళాము. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో పోస్ట్ చేశాను. ఇదైతే పార్ట్ 2. డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తూ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుందంట. కానీ ఈ ఇయర్ వచ్చేసి వెదర్ కండిషన్ అస్సలు బాగాలేదు. అయినా కూడా పరేడ్ అనేది ఎక్కడ కూడా కొంచెం కూడా ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గలేదు అనిపించింది. చాలా బాగా జరిగిందనమాట. ఆల్రెడీ ఒక పార్ట్ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో పెట్టాను. చూడండి, వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఆ పార్ట్ వీడియోలో వచ్చేసి మన ఇండియా నుంచి వచ్చేసి స్వామినారాయణ టెంపుల్ నుంచి పరేడ్ పార్టిసిపేట్ చేశారనమాట. ఇలా చాలామంది అయితే కాస్ట్యూమ్స్ వేసుకొచ్చి పిల్లల్ని కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. చాలామంది ఇట్లా షేక్ హ్యాండ్ అడుగుతుంటే వాళ్ళని వచ్చి వాళ్ళని పలకరించడం, షేక్ హ్యాండ్ ఇవ్వడము, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూసినారంటే స్టార్ వార్స్ కూడా వస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి పైరేట్ అంటారు అనుకుంటా అతను. చాలా కాస్ట్యూమ్స్ ఉన్నాయండి. నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ఇక్కడైతే ఒక పాప పిలుస్తుంది, హే తెప్పి అని. ఆ పాప దగ్గరికి వెళ్ళేసి హగ్ చేసి వచ్చారనమాట. అట్లా ఎవరిని హగ్ చేయకుండా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. వీళ్ళంతా చూడండి స్టార్ వార్స్. అతను వచ్చేసి మా బాబు అడిగితే కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. అప్పటి వరకు మా బాబుకి అంత ఇంట్రెస్ట్ రాలేదనమాట. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఇట్లా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారో అప్పుడైతే మా బాబుకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా ఉందాము అని చెప్పి అన్నారనమాట. మూవీలో వర్క్ చేసే వాళ్ళంతా ఆర్టిస్టులు. అంటే హీరోలో తెలీదు, దానిలో మూవీలో చేసేవాళ్ళు ఆ క్యారెక్టర్స్ వాళ్ళు. అందుకే అనుకుంటా వీళ్ళకి పోలీసు సెక్యూరిటీ కూడా వస్తుంది. What is that? Happy New Year! Happy New Year! Come on! Happy New Year! Happy New Year!
ఎంత బాగా క్యూట్గా ఉన్నారో అసలు. వీళ్ళని చూస్తే చాలా చాలా ముద్దుగున్నారు అసలు. ఈ పిల్లలైతే ఎంత బాగా తీసుకొచ్చారో వాళ్ళ పేరెంట్స్ అసలు. ఎంత బాగా చిరునవ్వు నవ్వుతూ ఎంత బాగున్నారో అసలు. వాళ్ళని చూసిన తర్వాత అసలు అయితే నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు కూడా పరేడ్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా హ్యాపీనే కదా. వాళ్ళ పేరెంట్స్ పెద్దవాళ్ళు కూడా చూడండి. వీటికి కూడా చూడండి గుర్రాలకి గాడిదలు కూడా చాలా వచ్చాయి. వాటికి కూడా ఎంత బాగా క్లాత్స్ వేసి కలర్ఫుల్గా అనిపించాయి అన్నమాట. మీకు పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ మొత్తంలో ఏవి నచ్చాయో కమెంట్ కూడా చేయండి. నాకు మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఎంతవరకు చూసారు, మీకు నచ్చిందా లేదా కూడా తెలుస్తుంది నాకు. Probably because there's so much water on it. ఇవి చూసారా చాలా బుడ్డి కార్లు. అసలు మనుషులు అంటే పిల్లల కార్లు ఉంటాయి కదా మనకి, అట్లా అనిపించాయి నాకైతే. చాలా బుడ్డి కార్లు అనమాట. दिल लगी भी तेरे दिल को दिल लगी न लगे, दिल लगी भी तेरे दिल को दिल लगी न लगे। वफाओं की हमसे सबक हो गई है, वफाओं की हमसे सबक हो गई है। ज़माने को अपना बना कर तो देखा, तुम्हें दिल लगी भूल। ఇక్కడ వచ్చేసి వీళ్ళ ట్రెడిషన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కానీ ఈ కంట్రీస్ అన్నీ కొంతమంది వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఫ్లాగ్స్ నేమ్స్ అన్నీ మెన్షన్ చేశారు. కొన్ని కంట్రీస్ అయితే కనిపించలేదు అనమాట. క్రౌడ్ వల్ల క్యాప్చర్ చేయలేకపోయాను.
ఇక్కడ ఫ్లాగ్స్ పట్టుకొని ఉన్నారు కదా, అట్లా మెన్షన్ చేశారనమాట చాలా వరకు. ఇవి చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది కదా ఈ కాస్ట్యూమ్ అయితే. నాకైతే పిల్లల కాస్ట్యూమ్ అంటే అవి చూసాను, కానీ ఈ కాస్ట్యూమ్ నేను ఎక్కడ చూడలేదు. ఈ కాస్ట్యూమ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. మనము తాటాకులు అవి కట్టుకొని ఆడుకుంటాం కదా, ఫ్యాన్ లాగా చేసి అట్లా అనిపించింది అనమాట. Viva Mexico. I got a bit confused, got lost flags on it. ఇక్కడ కనిపిస్తుంది కదా మెక్సికో కార్నివల్ అట్లా ప్రదర్శన పెట్టుకొని వస్తారనమాట. వాళ్ళ కంట్రీకి సంబంధించిన వచ్చేసి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇదైతే చైనీస్ అనమాట. చైనీస్ వాళ్ళకి డ్రాగన్ కదా, దానికి సంబంధించింది. వాళ్ళైతే అసలు ఆ డ్రాగన్ని ఎంత బాగా అవలీలగా తిప్పేస్తున్నారో, అసలు ఎట్లా డ్యాన్స్ చేపిస్తున్నారో చాలా బాగా అనిపించింది ఇది కూడా.
ఫైనల్గా ఇదైతే ఫిలిప్పీన్స్ వాళ్ళండి. ఈ ఫిలిప్పీన్స్ వాళ్ళని చూసిన తర్వాత ఇంతమంది ఉన్నారని చాలా ఆశ్చర్యం. చాలామంది ఉన్నారండి ఫిలిప్పీన్స్ వాళ్ళైతే పరేడ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు. చాలా బాగా అనిపించింది. వాళ్ళ కల్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇదండి ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా ఇంకా పరేడ్ ఉంది. కానీ మేమైతే ఇంకా బాగా వర్షం ఎక్కువ అయిపోయింది. కోల్డ్ కూడా ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి బాగా ఎక్కువ అయిపోయింది చెప్పి ఇంకైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.